विद्ददातु। शांति शांति शांति। స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డును మీకు అందజేయాలనే సత్సంకల్పానికి యూనివర్సిటీ తరఫున మేము ఇక్కడ ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ముందుగా దాన్ని అందించే ముందు సన్మాన పత్రాన్ని చదివే అదృష్టాన్ని కూడా భగవంతుడు నాకు అనుగ్రహించినందుకు తనకు కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, రామలింగేశ్వరుని రమణీయత, అన్నపూర్ణమ్మ కళల కమనీయత, మనోధర్మ పరిరక్షణలోని ధార్మికత, అద్వైత వారసత్వం నీ ఘనత, నీ తప ఫలానికి నిదర్శనం, భారతీ తీర్థ పురస్కారం మీ సాధనకు సాక్షాత్కరించింది మంత్రలక్ష్మి. మీరు పాల్గొనే డిబేట్స్ లలో మాకు దర్శనంగా నిలిచింది ఆ ధైర్య లక్ష్మి. మేము తరిస్తున్నాము మీ ప్రవచనాల ప్రవాహ వాక్కున. అందుకో ఈ సన్మాన పత్రాన్ని మా ఈ చిన్నారుల వేద మంత్ర జపాన. మీలాంటి వాగ్దేవి అనుగ్రహం ఉన్న వాళ్ళు మా చెంతకు రావటం మా అదృష్టంగా భావిస్తూ, చిన్నారులు సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక టెస్ట్ నిర్వహించారు. ఈ వస్తున్నటువంటి నేషనల్ మ్యాథ్స్ డే సందర్భంగా పిల్లల యొక్క జ్ఞానాన్ని, అంటే వాళ్ళ మ్యాథమెటికల్ స్కిల్స్ ని, ఎందుకంటే రామానుజం జన్మించినటువంటి నేల ఇది, ఆర్యభట్టుడు జన్మించినటువంటి నేల ఇది, గణితానికి పునాదులు వేసినటువంటి భారతం ఇది. మా పిల్లలు కొంతమందిని తీసుకొచ్చాం ఇక్కడికి. మీ సమక్షంలో మీరు వాళ్ళ ప్రజ్ఞను చూస్తారని ఆశిస్తూ, మీ ఆశీస్సులు వాళ్ళకి అందిస్తే, మీ అనుగ్రహం, మీ చూపు వాళ్ళ పెడితే, వాళ్ళ భవిష్యత్తు రేపటి తరాలకి ఈ నేల, ఈ సంస్కృతిని కాపాడే వాళ్ళగా ఉద్యమిస్తారని నేను ఆకాంక్ష తీసుకొచ్చాను. 51 square 2601. With you, I can be sad with you. Just take my hand and fly up through the dreams where the skies are so clear. With you, I wanna stay with you. ఇవాళ నాకు చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఏమిటయ్యా అంటే విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టాను. విశ్వవిద్యాలయంలోకి అడుగు పెడుతూ ఉంటేనే ఆ సరస్వతి అమ్మవారి యొక్క హృదయముని దర్శిస్తున్నామా అనేంత ఆనందం కలుగుతుంది. అలా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని, అధ్యాపకుల్ని అందరినీ కలవడం నాకు ఎనలేని ఆనందం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రూపంగా సరస్వతి, ముఖే ముఖే సరస్వతి అంటారు. ఒక మహావృక్షానికి వచ్చే చిన్న పూత దగ్గరే ఎంత పెద్ద పండవుతుందో కాయవుతుందో చెప్పచ్చు. అలా చిన్న పిల్లలందరూ ముందర కూర్చొని వాళ్ళందరూ
మ్యాథమెటిక్స్లో 1 to 100 దాకా స్క్వేర్ రూట్స్ ఎటు నుంచి ఎటు ఏది తీసుకొని అడిగినా కూడా తక్షణమే, అంటే మనం ఒక సిస్టంలో అప్లికేషన్ పెట్టి ఇలా ఎంటర్ బటన్ నొక్కంగానే ఆన్సర్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా పిల్లలు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చెప్పడం. నిజంగా సరస్వతి అమ్మవారి విన్యాసం అంటే ఏమిటి అనేది అర్థం. వాళ్ళని అలా తయారు చేసినటువంటి గురువులు ఇదే వేదిక మీద ఉండడం, నాకు ఇవాళ అంతా విద్యామయమైనటువంటి ప్రదేశంలో విద్యతోటే గడుపుతున్నాను, ప్రతి క్షణము సరస్వతి అమ్మవారికి అత్యంత సన్నిహితంగా ఉన్నానే ఆనందం కలిగింది. ఇక్కడ నుంచి స్పిరిచువల్ సైంటిస్ట్ అనేటటువంటి ఒక బిరుదుని తీసుకోవడము అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి అయ్యా, ఎక్కడ సివి రామన్ గారు ఉండి ఎక్కడ నుంచి ఆయన నోబెల్ లారెట్ అయ్యారు అంటే ఆంధ్ర యూనివర్సిటీ వైపు వేలు తిరుగుతుంది. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి చోట్ల ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మేధావులు వెళ్ళి ఎంతో మందికి ఉపాధిస్తున్నారు, ఎంతో మంది కళలు నెరవేరుస్తున్నారు, వాళ్ళ కళల్ని నెరవేర్చుకుంటున్నారు. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్, అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్ అనే దాని పేరు మీద ఇవాళ ఈ రెండు సంస్థలు కలిసి నాకు ఇవ్వడం ఆంధ్ర యూనివర్సిటీలో ఆనందంగా ఉంది. ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్ మొత్తము విఖ్యాతంగా అన్ని చోట్ల వ్యాప్తి చెంది విశేషమైన సేవలు మొత్తము దేశమంతా విదేశాల్లో కూడా చేస్తుంది. దేశంలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదు బాంబేలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్ని చోట్ల ఎగ్జిస్టెన్స్ని, అక్కడి నుంచి వెళ్ళేటటువంటి వ్యక్తుల్ని చాటుకుంది. ఇవాళ అందులో భాగంగా అంత మహత్తరమైనటువంటి సంస్థ నుంచి ఒక గుర్తింపు రావడం అనేది జన్మాంతర సుకృతంగా నా తల్లిదండ్రులు, మా గురువులు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తూ సరస్వతి స్వరూపమైన ఈ వేదికకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ప్రధానంగా మా చెల్ల అభిషేక్ దీనికి మొదటి నుంచి రావటం, ఇంటర్వ్యూ చేయటము, అతను రాసినటువంటి హాస్య కుకుర్ సింహ్ అనేటటువంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయటం, ఇది కూడా ఒక భాగ్యంగా భావిస్తూ, ఎప్పుడు నరసింహస్వామిని నేను ఇలా చూడలేదు. నరసింహస్వామిని చూడంగానే ఒక ఆవేశం వస్తుంది. ఇక్కడ వేసిన చిత్రపటంలో నరసింహస్వామిని చూడంగానే తెలియనటువంటి ఒక నవ్వు వస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఒక ఇన్నోవేటివ్ థింగ్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఇవాళ ప్రధానంగా నేను చూస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి పెద్దలకి, ఈ భాగ్యాన్ని నాకు కలిగించిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. శంకరం లోకశంకరం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సభాకల్పతరుం వందే. I'm very happy to meet this august audience at Andhra University, and after seeing all your intellectual capabilities, I was spellbound actually, which you have done. It takes time for me. I think I need to practice. You have inspired me a lot, all the kids. Actually, I wanted to speak much about Advaita Vedanta today. What is Advaita Vedanta? I'll tell you in just 3 to 5 minutes. How many of you know about Advaita Vedanta? Do anyone know what it is? If anyone wants harmony, peace, happiness, and to know the ultimate truth, it is only Advaita Vedanta which can lead a person to that situation. Always we think we are dual. You are different from your friend. Am I correct or not? Any person thinks every other object to be different from you. Am I correct? But Advaita is, though you both are one and the same.
Have you understood? Though you, your friend, your mother, your father, any of your relative, any of the object, anything looks different, but they are nothing but one. Is it possible? Can you and your friend be one? No, no. It is difficult. Okay. Is that water bottle different from you? Can anyone say, is that water bottle different from you? Okay, you accepted. Is the water different from you? Yeah, water is different from you. But I just open the cap and I will give you the bottle. You will drink it. Now you tell me, you and the water you drank are different or one and the same? Huh? One only? Okay. If you are dual, you should always be dual. But how you have become one with that? No one till today I have not heard anyone saying me and the amount of 1 lakh liters what I drank. Did anyone say that? Me and the amount of food what I ate. If you both are different, how can you be one? Once anything comes into your experience, will make you one. If you both are different, even after drinking also you should be different. Water and you should be. But it's not happening. You and water are one and the same after drinking. The same way, there is an intelligence which is called inner intelligence. Okay? That is common for every object. Inner intelligence is common for every object. Now I will tell you. You are very hungry. You will go. Your people will eat something. Okay. Now you tell me, is it your mind or is it your manas which is digesting the food what you ate? Which is digesting? Is it your mind which is digesting the food? Your mind says you need food. But what is digesting your food? Your food is digested by some other intelligence which is no way connected with your mind. So, you have a different intelligence present in your body. You got what I am saying? You have a different intelligence well within you. And that intelligence is as common as or the same as what you have, the same with your friend also. As long as you are connected with your mind, you both are different. But when you connect to that natural intelligence which I am speaking, okay, that intelligence is common for a small insect or for a big elephant or for you or anywhere on this globe, any part, because it is completely filled with bacteria and so many other things. Always they eat food and it is getting digested because of some other intelligence which is not controlled by our brain or our mind. Am I correct? So that's the natural intelligence which is spread everywhere on the globe. There is no wire connected between you and me. But still, same intelligence is working within me and within you also. Now you tell me, if you calculate with that intelligence, are you both different or one and the same? Am I correct? So, there you don't get unnecessary emotions well within you. This is the question which Abhishek was asking me while coming in the car from airport. I think he also got an answer for his question. Okay. The intelligence, that is the greatness. When your father, your sir taught you mathematical equations. What the answer he got, even the same you are telling. Am I correct? You are also applying. Now, the intelligence of your sir is different from you or one and the same. But you both are looking different. So when we go into the standard of intellect, we are one and the same, that is Advaita. When we are in materialistic world and watching all the materialistic objects, we are dual. Though you look dual, you are non-dual. This is what Advaita Vedanta says. Actually, I wanted to give a very big lecture on, but happy, I need to do justice for the entire Advaita Vedanta in 5 minutes. So, Tat Tvam Asi, me, that
we both are one and the same. This is called Advaita Vedanta. Thank you. Very nice talking to all of you. And I sincerely say thanks to all the faculty and everyone who really has done a very good work in giving me or in honoring me with this Spiritual Scientist Award, especially Mr. Vasishtha Kartikeya. He is the man or driving force behind that, or else I should not have reached here. He was continuously, consistently asking me time since last 2-3 years, and luckily I was able to make time now. I'm very happy to meet all of you. Thank you. Thanks a lot. Hari Om Tat Sat. With you, I can be sad with you. Just take my hand